నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారన్నా? నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముందు బాగా చేశాడని ప్రతి ఒక్కరు అందరూ ఆయనకు ఓటేశారు. కానీ ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ఆయన సరిగ్గా పరిపాలన చేయలేదు, అందుకే టీడీపీకి వేయాలని అందరూ భావిస్తున్నారు. అక్కడక్కడ ప్రజలు అనుకుంటున్న మాట ఇది. అది మాకు తెలిసిన మాట చెప్తున్నాము. జనసేన పోటీ ఉంది కదా, జనసేన ఏమైనా జనసేన పోటీ ఉంది కానీ టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి ఆ వారు కూడా కొంతమంది జనసేన వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుందని కొంతమంది ప్రజల అభిప్రాయం. జగన్ వైనాట్ 175 అంటాడు, అన్ని సీట్లు వస్తాయంటారా? మళ్ళీ అంటే కొంతమంది మన పింఛనీదారులు ఇట్లా అమ్మ ఒడి ఇట్లా వాళ్ళందరూ ఆయన జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని ప్రజల్లో ముసలి ముతక ఇట్లా వాళ్ళు కూడా అంటున్నారు. కానీ ప్రజల్లో మామూలుగా ఉద్యోగస్తులు ఇట్లా వ్యాపారస్తులు కొంతమంది ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ వాళ్ళు ఇట్లా మాకేం నిధులు లేవు ఏమీ చేయలేదు అని అభిప్రాయంతో అందరూ ఇప్పుడు టీడీపీకి వేసే అవకాశం కనిపిస్తుంది. ఉచిత బస్సు జగన్ ఉంది కదా, పర్లేదా? అది ఉచిత బస్సు ప్రయాణంది అంటే సామాజిక వర్గంలో ఆటో వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ దెబ్బతింటున్నారు. ఇక్కడ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ వాళ్ళ కుటుంబాలు బాడిగంట పిల్లల చదువులు అంతా వారు కూడా ఆటో వాళ్ళు క్యాబ్ వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. థ్యాంక్ యూ అన్న. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారన్నా? ఏపీలో నెక్స్ట్ సీఎం వచ్చేసి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాము. ఉచిత పథకాలు ఆయన 6 గ్యారెంటీ పథకాలు వదిలారు. ప్లస్ వచ్చేసి 3 సిలిండర్లు, బస్సు ప్రయాణం ఉచితము, ఇంకా భవిష్యత్తు గ్యారెంటీ అని కొన్ని పథకాలు పెట్టాను, మంచి వదిలినారు. ఇప్పుడు 6 పథకాలు. నెక్స్ట్ జనసేన ప్లస్ టీడీపీ 2 కలిసి ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి మేము చంద్రబాబు నాయుడు వస్తేనే మేము అనుకుంటాం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రాష్ట్రం డెవలప్మెంట్ కోల్పోయింది. ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా కూడా జనాలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. కొన్ని వేస్ట్ పథకాలు చాలా ఉన్నాయి దీంట్లోనూ. డెవలప్మెంట్ ఏం లేదు ఇక్కడ రాష్ట్రంలో. డెవలప్మెంట్ అనేది జీరో. ఎన్ని డబ్బులు ఇచ్చిన జనాలు అయితే అసంతృప్తిగా ఉన్నారు. ఇది విషయం. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టినారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏమన్నా? ఉచిత బస్సు ప్రయాణం అంటే ఆటో వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, ప్రయాణికులు చాలా సంతోషంగా ఉండొచ్చు. దీన్ని బేస్ చేసి చూస్తే కొద్దిగా మేలు ఉంది, కొద్దిగా తీలు ఉంది. ఏమనేది చూడాలా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఏపీలో ఉచిత బస్సు పెడతా ఉంటున్నారు కదా మహిళలకు, దానిపైన మీ అభిప్రాయం ఏమన్నా? ఇంకా ఇక్కడ కానీ ఆటోలు దొరుకుని బతుకుంటున్నాము. ఆటోల నుండి ఆధారపడినాము. ఉచిత ప్రయాణం అన్నీ పెడితే మేము మాకి లేడీసే కదా ఎక్కువ ఏందన్నా బయట తిరిగేది. వాళ్ళు రాకున్నప్పుడు ఇంకా మాకు కానీ కనెక్షన్ ఏమి ఉండవు. ఇంకా ఏముంటుంది, ఇంకా ఇబ్బంది అవుతుంది అంట. ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటారు అన్న? జగన్మోహన్ రెడ్డి సీఎం. జగన్మోహన్ రెడ్డి. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్న? 100 నుంచి 110 వస్తాయి. 100 నుంచి 110. ఉచిత పథకాలు ఇస్తున్నాడు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏమన్నా? ఉచిత పథకాలు ఇస్తున్నాడు, అందరికీ ఉన్నదోటికి బెనిఫిషియల్గా ఉన్నారు, లేని అంతే. అంతేనా? ఓకేనా అన్న. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తాము అంటుంది, దానివల్ల మీ అభిప్రాయం ఏమి? దీని మీద ఆటోల మీదే బతుకుతున్నాము. ఆటోలు ఎక్కువ పనులకి దానికి దీనికి వచ్చేవాళ్ళు వాళ్ళేను. వాళ్ళు రాకపోతే మా పరిస్థితి చాలా డైలీ పరిస్థితుల్లో ఉంటారు. ఎన్ని రోజుల నుంచి ఆటో తోలుతున్నారా మీరు? 15-20 ఏళ్ళు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న, ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారన్నా? చంద్రబాబు జనసేన, అదే 2 పార్టీల అలయన్స్ ఉంది కదా, గెలిచే అవకాశం ఉంది. జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి? 11 వచ్చాయి. ఇప్పుడు జగన్ ఈ ఉచిత పథకాలు పెట్టినారు కదన్నా, ఇవి వైఎస్ఆర్ ఉచిత పథకాలని, దానివల్ల నష్టమా లాభమా? దానిపైన మీ అభిప్రాయం ఏముంటుంది? అది ప్రజలు అందరికీ మంచిగా అయితే అందరికీ మంచిగా అవుతుంది. ఒకరమే మనము విమర్శలు చేసి బాగాలేదు కదా, మాకు అందలేదని మేము విమర్శలు చేయకూడదు. అందరికీ అందింటే అందరికీ ఓట్లు వేస్తారు, ఎవరికి నచ్చకోకుండా దించేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అన్న, ఇప్పుడు టీడీపీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకని ఏపీలో అనౌన్స్ చేసింది, దానిపైన మీ అభిప్రాయం ఏమి? మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? దాని గురించి మీరు ఏమైనా 2 మాటలు చెప్పగలిగితే బెటర్. ఆటో డ్రైవర్లకైతే ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల చాలా ఇబ్బంది.
ఎందుకంటే ఎక్కువ మా కాలేజ్ స్టూడెంట్స్ ఆడోళ్ళే బండ్లు 2 వీలర్ 12 మంది ఆడోళ్ళు ఉంటే మా వెహికల్ ఎక్కేది. ఇంకా ఫ్రీ సర్వీస్ పెడితే ఇంక వాళ్ళందరూ కానీ బస్సులకి తగ్గిపోతారు. మేము ఆటో డ్రైవర్లను కోట్ల పైన పడాల్సిందే. ఓకే. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారన్నా? చంద్రబాబు నాయుడు. టీడీపీ జనసేన 2 అలయన్స్లో వచ్చే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు గెలుస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ 16-18 సీట్లు గెలుస్తాడా? జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తాయి? జగన్మోహన్ రెడ్డి టీడీపీ 120 సీట్లు వస్తాయి. టీడీపీ 120 సీట్లు. ఈ ఉచిత పథకాలు ఇచ్చారు వల్ల దానివల్ల ఏమైనా నష్టమైందంటావా, లాభం చేకూరుందంటావా? దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఏం ఉపయోగం లేదా? ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నారు టీడీపీ, అది యూజ్ అవుతుందంటారా? యూజ్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారన్నా? చంద్రబాబు నాయుడు. టీడీపీ జనసేన 2 అలయన్స్లో వచ్చే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు గెలుస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ 16-18 సీట్లు గెలుస్తాడా? జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తాయి? జగన్మోహన్ రెడ్డి టీడీపీ 120 సీట్లు వస్తాయి. టీడీపీ 120 సీట్లు. ఈ ఉచిత పథకాలు ఇచ్చారు వల్ల దానివల్ల ఏమైనా నష్టమైందంటావా, లాభం చేకూరుందంటావా? దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఏం ఉపయోగం లేదా? ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నారు టీడీపీ, అది యూజ్ అవుతుందంటారా? యూజ్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు సార్? నేనైతే జగన్మోహన్ రెడ్డి వస్తారు అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 110-120 వరకు వచ్చేసారు. జనసేన పోటీలో ఉంటుందా? పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందా? సపరేట్గా పోటీ చేస్తే కష్టమే. తెలుగుదేశంతో కలిసి చేస్తే ఛాన్స్ ఉంటుంది.